నెల్లూరుకు చెందిన అల్లాబక్షు నిర్మాతగా విడుదలైన కావేరీ సినిమా సక్సెస్ మీట్లో 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు రెయిన్ సినిమా థియేటర్లో విడుదలైన విజయవంతమైన సందర్భంగా మూవీ టీంని అభినందించారు. నెల్లూరులో చిత్ర పరిశ్రమ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు. నెల్లూరుకు చెందిన దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు చిత్ర పరిశ్రమలో మంచి స్థాయికి చేరుకోవడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో పాడుతా తీయగా భాస్కర్, డిఓపి బన్నీ, కొరియోగ్రాఫర్ హరికృష్ణ, నటులు ప్రశాంత్, శ్రీను, లక్ష్మీప్రియ, స్మైలీ, రాజీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు ఒక సినిమా ప్రపంచం. ఎక్కడో సినిమాలు షూటింగ్ జరుగుతుంటే మనం పోయి నిలబడి తోసుకునేవి కాకుండా మన బిడ్డలు, మన కళాకారులు ఈరోజు హీరో హీరోయిన్ అయ్యారు. చాలా సంతోషం. అనేక సినిమాలు రిలీజ్ అయినాయి. ఈరోజు నేను కీర్తన కావేరీ మూవీ రిలీజ్ అయింది. ఒకే సినిమాలో హీరోయిన్గా మన రిషిత నెల్లూరు అమ్మాయి నటించడం, దానికి ప్రొడ్యూసర్గా అల్లాబక్షు గారు నిజంగా వారు దేవుడికి ప్రతిరూపం. ఈరోజు వాళ్ళు లేకపోతే సినిమా ప్రపంచం లేదు. అందరినీ ప్రోత్సహిస్తూ ఈ సినిమాలో ప్రొడ్యూసర్గా నెక్స్ట్ చెన్నై బజార్లో అనేక సినిమాల్లో కూడా ఆయన ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. దీంట్లో రిషిత చాలా మంచి అమ్మాయి, కృషితో పట్టుదలతో నాకు తెలిసి సినిమా ప్రపంచంలో ఒకే రోజు హీరోయిన్గా ఉన్న రిలీజ్ అవటం రిషిత. దానికి నేను అమ్మాయిని అభినందిస్తున్నాను. అలాగే సినిమా ఈరోజు సక్సెస్ అయిన కారణం ఏంటంటే ప్రజలు చిన్న సినిమాలను ఎప్పుడు ఆదరిస్తున్నారో ఈరోజు అనేక సినిమాలు వస్తున్నాయి. మన తెలుగువారు, తెలుగు అమ్మాయిలు తెలుగువారే నటిస్తున్నారు. అది మొదటి మనం అనుకుంటున్నాము, తెలుగువారు తెలుగు సినిమా నటించాలని. కాబట్టి నెల్లూరు సినిమా అసోసియేషన్ ప్రారంభించిన తర్వాత అనేక ఆర్టిస్టులు అసోసియేషన్ చేరటము, ఏ ప్రొడ్యూసర్ వచ్చినా కూడా సినిమా తీయాలనుకుంటే అన్ని రకాల హీరో హీరోయిన్స్ అందరూ అసోసియేషన్ ఉంటాము. దానికి ఈరోజు ఒక ప్రొడ్యూసర్ డైరీగా వస్తున్నాడు. నెలలో సినిమా రిలీజు, నెక్స్ట్ మంత్లో బహుయూర్ భూమి, చెన్నై బజారు, వాటర్ అంటే నెలకి సుమారు 2-3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నెల్లూరు 20 సినిమాలు జరుగుతున్నాయి. మన అమ్మాయిలు స్మైలీ, రాజా, లక్ష్మీప్రియ దీన్ని నటించారు. రేడియో ప్రియ దాంట్లో సాంగ్ చేశారు. వీళ్ళందరూ కూడా మన నెల్లూరు అమ్మాయిలే. నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. నెల్లూరు సినిమా హబ్గా ఉంది. ఎక్కడ సినిమా షూటింగ్ ఖర్చు నెల్లూరులో ₹1,00,00,000 సినిమా అంటే 40 lakhs పూర్తి చేసుకోవచ్చు. ఇంకా సినిమాకు వస్తే ఈరోజు ఈ సినిమాల కథ చాలా మహిళలకు అవసరం. ఈరోజు ఎన్నో దారుణాలు దొరుకుతున్నాయి, మీరు చూస్తున్నారు. మానభంగాలు, రేపులని, యాసిడ్లని అనేక అమ్మాయిల మీద జరుగుతూ మనం ఈ మధ్య కూడా డాక్టర్ మీద జరగడం జరిగింది. దీని కథే కావేరీ. ఒక అమ్మాయి మహిళ మీద జరిగిన అఘాయిత్యానికి ఆ అమ్మాయి మౌనంగా ఉండలేదు. తను నష్టపోయాను, నేను నా జీవితం నాశైపోయేసి వాళ్ళ మీద పగ తీర్చుకోవడమే ఈ సినిమా కథాంశం. అంటే సినిమాలో పగలు తీర్చు నిజ జీవితం తీర్చుకోవాలి, దానికి కోర్టులు, పోలీసులు ఉంటాయి. కానీ దీంట్లో అమ్మాయి తను పగ తీర్చుకోవాలని చెప్పి వాళ్ళందరినీ కూడా మట్టి పెట్టడమే ఈ సినిమా కథ. ప్రతి మహిళ, ప్రతి కాలేజీలో అమ్మాయి, ప్రతి డాక్టర్ అమ్మాయికి కూడా ఈ కథ చాలా అవసరం. అంటే తనకేదో నష్టం జరిగింది, వెనకబడిపోకూడదు, ధైర్యంతో పోరాడింది, గెలిచింది ఈ కావేరీ హీరోయిన్ రిషిత. ఈ కథ ప్రతి మహిళకు అమ్మాయి అవసరము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మాయిలు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా చూసినప్పుడు మీకు ధైర్యాన్ని వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాని సక్సెస్ చేయాలని కోరుకుంటూ, కాకపోతే ఈ సినిమాలు చిన్న సినిమాలు ఏంటంటే టీవీలు యాడు, పోస్టర్స్ ఎక్కువ ఉండవు, మౌత్ టాక్. ఈ మౌత్ టాక్ వల్ల ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఈ సినిమాలో ప్రొడ్యూసర్ గారు అల్లాబక్షు గారు, అలాగే డిఓపి బన్నీ నాగేంద్ర. ఈరోజు సినిమా ప్రపంచంలో అతను మోనార్క్, ఎన్నో సినిమాలకి అతను డిఓపిగా చేస్తున్నాడు, దాన్ని డిఓపి చేశాడు. అలాగే హీరో ఫైజల్ హీరో గారు, ప్రొడ్యూసరు అల్లాబక్షు గారు, డైరెక్టరు రాజేష్ గారు, అలాగే ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ అనిల్ గారు. వీరందరి కలయికతో ఈరోజు సినిమా రిలీజ్ అయింది. కాబట్టి తెలుగు ప్రజలు చేసే
మూవీ ద్వారా మనకైతే ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత ఆడవాళ్ళపై అత్యాచారం కానీ రేప్ కేసెస్ కానీ చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సో ఈ మూవీ ద్వారా మనకైతే ఈ మెసేజ్ అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ మూవీ చూస్తే కొంచెం బ్రేవ్గా, తను ఎన్నో ఇబ్బందులు, ప్రతి ఒక్క అమ్మాయి చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళ లైఫ్లో. ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఉంటారు. దాన్ని బ్రేవ్గా దాచిపెట్టకుండా బయటికి చెప్తూ మనం ఇంకా బాగా ఎదుర్కోవాలి అంటే, ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాలన్నీ ఆపివేయాలి అంటే అమ్మాయి ఒకరు ఎదురు తిరగడమే. సో ఈ సినిమా ద్వారా అయితే నాకు ఆ మెసేజ్ అనేది చాలా బాగా అర్థమైంది. స్టోరీ బాగుంది అండ్ మ్యూజిక్ కూడా నాకు చాలా నచ్చింది. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, అంతా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. నవ్వు చూడాలి అంటున్నారు. మోస్ట్లీ ఏంటంటే చిన్న పిల్లలు కూడా చూడాలి. ఏమంటే ఈ మరి వచ్చి పేరెంట్స్ ఇలా పెంచకూడదు, మగపిల్లల్ని వాళ్ళని మంచిగా పెంచాలా, ఫ్యూచర్లో ఆడపిల్లల్ని మంచిగా ట్రీట్ చేయాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్. మోస్ట్లీ చూస్తే ఇలాంటి సినిమాలు కంపల్సరీ చూడాలి. నాగేంద్ర అండి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ తగ్గట్టు మేము ఆ స్టోరీ కూడా తీసుకున్నాము. ఇప్పుడు జరిగిన ఇప్పుడు మహిళల మీద జరిగే దాని గురించి కూడా మీరు చాలామంది కూడా చూడొచ్చు ఈ సినిమా. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ముఖ్యంగా ఏంటంటే మహిళలు, ఎందుకంటే వాళ్ళు ఎలా ఉండాలి అనేది ఈ సినిమాలో ఉంది. ఖచ్చితంగా మీరు కావేరి మూవీకి సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.